దీవెనలు పొందేదావా. నిలువను వేడను నిలువను వీడను నిలువాను వీడను నిలువను వీడను నిలువను వీడను నిలువను నిలువను వీడాను. బంధు మిత్రుల మధ్యను ప్రేమ సయుంతువా. మూర్ఖ కోపిష్ఠుల మధ్య దీర్ఘముగానుండువా. మూర్ఖ కోపిష్ఠుల మధ్య. దేవదాసులు సుందర్ సింగ్ గారు 1929 ఏప్రిల్ 2వ తారీఖున కండవల్లి అనే గ్రామంలో కత్తుల పరదేశి సుందరమ్మ దంపతులకు జన్మించారు. 18వ సంవత్సరంలోనే టీచర్ ఉద్యోగం సంపాదించారు. ఆయనను దేవుని కార్యముల విషయమై ఆసక్తి కలిగి ఉద్యోగం చేస్తూనే సువార్త పరిచర్య ప్రారంభించారు. ఆ తరువాత దైవజనులు అరవిందం గారు దైవజనులు భక్సింగాలతో పరిచర్యను కొనసాగించారు. 1951లో ఉద్యోగంను విరమించుకొని సంపూర్ణ సేవా జీవితంలో ప్రారంభించారు. వాళ్ళు గ్రామాలలో సువార్త దండయాత్రను చేయించు అనేకులను రక్షణ మార్గంలోనికి నడిపించారు. 1956లో కనుకపట్నం వంతు పాతూరులో కొంతమంది విశ్వాసులతో ఉమాయి చెరువు గట్ల వద్ద ఆరాధన ప్రారంభించారు. తిరిగి తణుకు రైల్వే స్టేషన్ సమీపంలో బెరాకా క్రిస్టియన్ను ప్రారంభించి ఆ స్థలం నుండి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, ఖమ్మం జిల్లాలో పరిచయం చేస్తూ అనేక సంఘములను కట్టుచూ వచ్చింది. మరియు కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి, రాయచూరు, కొప్పల, గుల్బర్గ జిల్లాలలో పరిచయను విస్తరింపజేసినాడు. అనేకులను సేవకులుగాను సేవకురాలుగాను తర్ఫీదునిచ్చి దేవుని సేవకు నియమించింది. 1980లో అనేకులు రక్షింపబడిలాగున సమాధాన సందేశము అను మాసపత్రికను ప్రారంభించింది. 1986 సహవాస క్షేమం నిమిత్తము సియోను పాటల పేరుతో పాటల పుస్తకమును ప్రారంభించింది. ఆయన పాటలు రాయటంలోను సంగీతం సమకూర్చడంలోనూ నేర్పరిగా ఉండేది.
సైడ్ కూర్చోవాలి, ఇంకా సైడ్ మీకు పత్రంలో అది నా ఫోటో కింద తారీఖు రాయబడడం మీరు చూస్తారు. దాన్ని లెక్కిస్తే 77 సంవత్సరాల 5 నెలలు మాత్రమే, రోజులు లేవు. 5 అనేది భయపెట్టే మనుషులు తయారయ్యే కాలం ఇది. దాన్ని ఆదరించడానికి ఎదురయ్యే మనుషులు లెక్కకు కారణం లేదు. అందుకని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేట మీ ఘనమైన నామములకు మా హృదయపూర్వకంగా ఆచరిస్తున్నాం. మా కంటికి కారణాన్ని మీ కుమారుని యొక్క ఏ మాదిరి అయితే దాసుల ద్వారా మా కనపరుచుకుంటూ వచ్చారు. ఆయన మాట, ఆయన వాక్యం, ఆయన నోటి నుంచి వచ్చిన మీ దైవ వాక్కు, ఆయన రక్త ప్రాణాల్లో ఏ రీతిగా ప్రవాహం అవుతూ వచ్చిందో మేము చూస్తూ వచ్చాము. అది పరిమాణం మేము తెలియకపోకుండా ప్రభావ మేము నేర్చున్నాం. మీ సన్నిధిలో మేము అట్టి వారిగా నేర్చున్నాం. ప్రభు ఆ మాటలు లేని వారిగా నేర్చుకున్నాం. ఇంత అకస్మాత్తుగా దీనికి ముందుగా కూడా ఇలాంటివి అనేకమైనటువంటి విషయాలు చోటు చూస్తున్నాయి. వాటిలో ఏ మార్పు ఉండదు. అటువంటి పరిశుద్ధత ఆపాదించుకున్నప్పటికే దేవుని యొక్క కృపలో మరి అధికారులుగా ఉన్నాం. అంతేగాని దాని నుండి తలపాటకి క్షీణించడం కాదు. దైవజనుల ద్వారా మనకి ఏదైతే బయలుపరచబడిందో దాని మీద స్థిరంగా నిల్చున్నాం. 2 తిమోతి రాసిన 4వ అధ్యాయంలో చూస్తే 3-4 వచనాలు. సంఘం అంటే ఏంటో గ్రహించుదా, సహవాసం అంటే ఏంటో గ్రహించుదా. బైబిల్ అంతా ఉంది. బైబిల్ అంతా మంచి బియ్యమే. ఒక రోజే వండుకుంటామా? ఒక కరుడో లేకపోతే ఒక కేజో తీసుకొని చక్కగా చెరిగి శుభ్రంగా వండు. ఎవరి యొక్క శ్వాస పరిమాణ చొప్పున వారు వండుకుంటారు. మంచిదే. సహవాసం క్షేమంగా ఉండాల్సిందే. తెలుగు దైవదాసులు అన్నాడు, ఇలాంటి చిన్నలకే అడిగాను. ఆయన అంటున్నాడు, తమ్ముడు భూలోకంలో ఉండే నీకు నాకు విరోధం, పద్మాపూర్లో ఉండగా నీవు నేను ఒకే శరీరం అన్నాడు. గుంటూరులో ఉండేటువంటి కొవ్వూరులో ఉండేటువంటి సాల్మన్ రాజు గారు చనిపోయిన వాళ్ళ గురించి చెప్పేది వచ్చాడు. ఏంటంట, ఆయన సేవ చేసే చోట నేను సేవ చేస్తున్నాను, నీకు నాకు పోటీ. ఇక్కడ పర్వాలేదు వెళ్తే అదేమి కనుక సహవాసం యొక్క క్షేమేంటో సంఘం యొక్క క్షేమేంటో విడమర్చుకొని సరిగా దాన్ని అనుసరిస్తాం. జోయన్ అనుకొని మాట చెప్తారు. చాలా నాతో ప్రవేశకరంలో జీవితంగా పనిచేసే దినాల్లో మందరిలో దూరం చర్చ సందర్భంగా వారితో ఉండి చిన్న వయసులో నేను భయభక్తులతో కలిసిబడిన వాడు. అందరూ మన గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఇక్కడ తూర్పు గోదావరి జిల్లా, కర్ణాటక వైపు దేవుని వాసుడు ఇక్కడ నుండి ప్రార్థించి ఆ దినాల్లో సిద్ధపరచబడిన సేవకులు
వారి కుటుంబాలతో సేవ చేయగలది. నేను కూడా కొంతకాలం ఇక్కడ ఉన్నా. అప్పుడు నేను అనుకున్న వాడిని చిత్తూరు మన డేవిడ్ వాడిని మన జాకోబ్ గారితో ఉన్నటువంటి సుందర్ సింగ్ గారు 12 మంది పిల్లవాలని ఆ దినాల్లో ఉన్నటువంటి స్థానికులు లెక్క పెడితే 12 మంది. అతను ప్రారంభం నుండి సుందర్ సింగ్ గారు మూడటం నుండి సాధు గారు, జాన్సన్, ఫెడ్రిక్, ప్రకాష్ గారు, మోయస్ గారు ఈ పేర్లు ఎక్కువ వచ్చాయి. తర్వాత యశోష గారు, తర్వాత సామ్యం, తర్వాత నేను, డేవిడ్, శివుడు. అయితే ఇక్కడ కుమారుడుగా పెంచబడి కొన్ని సంవత్సరాలు కడుపులో నుండి సురేష్ గారు మూలం మార్చారు, పంపించబడ్డారు. తర్వాత జంగారెడ్డి కూడా పంపించబడ్డారు. తర్వాత మా కుటుంబం నేను చేసుకున్న అమ్మాయి చెట్టు మీద చనిపోయిన తర్వాత నేను ప్రార్థన చేసి దూరంగా వెళతా. ఒక్కొక్క సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి టీచర్స్ అనేక మంది సెమినరీలో బోధించడం మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క వచనం తండ్రి అయితే మీకు ఎలాగో తెలుసు కదా. కాబట్టి ఆ టీచర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆయన సబ్జెక్ట్ మీద స్పెషలిస్ట్. ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుంటాడు, దాన్ని బాగా చెప్పగలుగుతాడు, దాన్ని బాగా అందరికి అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పగలుగుతాడు. తండ్రి అయితే ఆయన బోధిస్తాడు, సదుపదేశం చేస్తాడు, అంత మాత్రమే కాదు కానీ అన్ని ఆయన తన యొక్క గుణగణాలు ఏ విధంగా ఉన్నాయి, తను ఏ విధంగా డెవలప్ అవుతున్నాడు, తన మానసిక శక్తులు ఏ విధంగా వికసిస్తున్నాయి, తన యొక్క ఆరోగ్యం ఎలా ఉంది, పేరెంట్స్ సరిగ్గా తింటున్నాడా లేదా, తన యొక్క వివాహం వైవాహిక జీవితం ఎలా ఉంది, తన బిడ్డను సరిగ్గా చూసుకోగలుగుతున్నాడు తీసుకునేటువంటి వాడు ఒక తండ్రి. నిజంగా నా జీవితంలో కూడా నిజంగా దైవజనులు సుందర్ సింగ్ గారు చేసినటువంటి పరిచయ నిమిత్తం దేవుణ్ణి నేను ఎంతగానో కనపరుస్తున్నాను అన్నమాట. నేను ఏదో తరగతి చదువుతున్నటువంటి దినాల్లోనే దాదాపు 40 సంవత్సరాల క్రితమే స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్ అనేటువంటి నేను బాధపడి నేను చనిపోవలసినటువంటి వాడిగా ఉన్నాను. అప్పుడు దైవజనులు డేవిడ్సన్ గారు, సుందర్ సింగ్ గారు, ఈ దైవజనులు అందరూ కలిసి నా గురించి ఎంతగానో ప్రేమించారు. అది అంతగా ప్రేమించిన నుంచి మాకే రైతులు తీర్చి వచ్చేది. ప్రతి చిన్న విషయానికి గర్భరాశి ఆరంభించారు. తర్వాత ఏమో చిన్న 3 అధ్యాయం ఆయన అనుభవం నేను చదివాను. మరి విషయాలు చెప్పడం దేవుని ఆశీర్వాదం పొందినాడు అబ్రహాం. ఆయన కూడా విశ్వాసంగా ఆత్మీయంగా సంఘాలు కట్టి ఆశీర్వదించబడ్డాడు. అది ఆశీర్వాదం లోకంలో మనం కూడా పొందగలం. ఆయన జీవితంలో ఒకే ఒక విషయాలు ఆయన రాశాడు. మన పరిమితి అందరికీ అర్థించలేదు తెలియదు. ఆయన ప్రత్యక్ష తృప్త సాక్షి, కానీ కొత్త సాక్షి అని రాశాడు, కానీ ఇంకా కొన్ని విషయాలు రాయలేదు. పరిదయమును నిత్యము కీర్తింతు, నిత్యము కీర్తింతు. నీరు Yehovah ni kru padisaya
నామమును నిత్యము కీర్తింతు నిత్యము కీర్తింతు నీరు జయమును ప్రియము కీర్తింతు నిత్యము కీర్తింతు యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతు నిత్యము కీర్తింతు మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను జయమును పొందెదను మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను జయమును పొందెదను మహిమ మకుటముని చెడు ప్రభునకు హల్లెలూయా పాడెదను హల్లెలూయా పాడెదను యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతు నిత్యము కీర్తింతు యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతు నిత్యము కీర్తింతు రండి నమస్కారం చేసి సాగులు పడదము మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు దేవా నా దేవుడవు నీవే వేకునే నిన్ను వెతికదను నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమును నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేస్తున్నది. కాగా నా జీవితకాలమంతయు నేనెలాగూ నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడు అయ్యింటివి. నీ రెక్కల చోటును శరణుదొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుతున్నది. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుతున్నది. అందారు పాడుడే
రక్షణ మార్గం ఇస్తారు. అయినారా గమనించండి, అందరూ అంతటా మారు మనసు పొందాలని మనుషులకు దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇదే మిక్కిలను ఫలమైన సమయం. లక్ష్యము చేస్తే ఎలాగూ తప్పించుకుందువు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. దైవజనుడు సుందర్ సింగన్నయ్య గారు రండి, భూస్థాపన కార్యక్రమంలో పాల్గొని దేవుని ఘనపరచండి. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచండి. గాయములు పొంది చనిపోయి పాతుపెట్టబడి మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. ఆ ప్రేమ ఉన్నటువంటి దేవుడు ఆయన ఆరోహణమయ్యి నిత్యరాజ్యము మనుషులను ఈ రీతిగా పిలుస్తున్నాడు. ప్రయాసపడి ఇట్టి శ్రేష్టమైన పాటలతో, దైవ పాటలతో, దేవుని యొక్క శ్రేష్టమైన పలుకులతో ఈ విధంగా సమాజముగా దైవ ప్రజలుగా దేవుని కుమార్తెగా దేవా ఆయన యొక్క శ్రేష్టమైన సమర్పణ ఇవన్నీ నాకు తెలుసు. కనుక మీరందరూ మోకరించండి. ఎక్కడున్నా సరే అందరూ మోకాళ్ళ మీద ఉండండి. మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల ప్రియమైన తండ్రి, నీ నామం కొడుకుందనాలు, నీ దాసుని కొడుకుందనాలు, నీ ప్రియ దాసుడు ప్రియమైన అంకులు సుందర్ సింగ్ గారి కొడుకుందనా, నీ దాసుని ప్రేమ సేవ పరిచర్య అంతటి కొడుకు నీ దాసునిగా నేను స్తుతిస్తున్నా, నిన్ను ఘనపరుస్తూ ఈ గొప్ప నామమును కీర్తి అనేక ఆత్మలు రక్షించండి. ఈ సువార్త ద్వారా అనేక ఆత్మలు వెలిగించబడి సువార్త పరిచయం ద్వారా, పత్రికా పరిచయం ద్వారా, ఈ బ్యానర్స్ మీద రాయబడిన మాటల ద్వారా, చెప్పబడుతున్న మాటల ద్వారా, పాడబడుతున్న పాటల ద్వారా నీ నామానికి మహిమ కలిగించుకోండి. యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములో పరలోకము తొంగి చూస్తుంటుండగా, యేసు క్రీస్తు ఆనందిస్తూ ఉంటుండగా, దూతలు సంతోషిస్తూ ఉంటుండగా ప్రవేశించడానికి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరును పరలోక రాజ్యములో ప్రవేశించలేరు. కారణం ఏంటంటే 2006 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసు క్రీస్తు వారు పాపులను రక్షించడానికి దేవుడై ఉండి 40 ఈ లోకానికి వచ్చి సర్వలోక మానవ క్రితం ప్రభువైన యేసు క్రీస్తును అంగీకరించి ఆయన సేవ ఈ యొక్క పట్టణంలో చేస్తున్నాడు. ఆయన చనిపోయినారు, పరలోక రాజ్యానికి వారసులైనారు. ఈ మహాపట్టణంలో గొప్ప దేవుని యొక్క సేవ చేస్తున్నారు. ప్రియ సోదరి సోదరుడా, ఈ మాటలు వినిచిన ఎవరైనా సరే నిత్య నరకానికి వెళ్ళాలి, నిత్యాగ్ని గుండానికి వెళ్ళాలి. తప్పింపబడాలంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు ఒక్కరే మార్గం. యేసు చెప్పను, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యము
అయితే ఇది మన శుభవార్త. దేవుడు సుందర్శం గారి యొక్క భౌతిక దేహం ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలాంటి పాపమైనా సరే, ఏ కులానికి చెందిన వ్యక్తి అయినా సరే, ఏ జాతికి చెందిన వ్యక్తి అయినా సరే, ప్రభువు యేసుక్రీస్తును నమ్ముకుని ఆత్మరక్షణ పొందిన వ్యక్తి అయితే నీకు పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. కనుకనే ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ విధంగా ఆయన గురించి చెప్పబడింది. కష్టాన్ని తాగుతున్నాడు తన జీవితంలో చేసుకున్న ద్వారా ఆయన యొక్క జీవితం ఎంతో మాదిరికరంగా ఉంది. మాతోడు వాస్తవులు ఇంకా రక్షించబడకపోతే ఆయన చేసిన పరిచర్యను బట్టి మీ జీవితాలు మార్చుకొని రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానంతో ముందుకు వెళ్ళాలని వినయంతో మనం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. స్థితిగా మోకరించండి. ఇక్కడ మేము మరొకసారి మనం మోకరించలే. మనం శాంతి నమ్మలేని దేవ పరిశుద్ధమైన చేస్తున్నాం. ఇక మీరు ఎవరైనా కానీ యేసు ప్రభువులో ఇంకా మీరు విశ్వాసం లేని వారిగా ఉంటే, ఇప్పుడైనా ప్రభువు యేసు క్రీస్తులను విశ్వాసంతో ఆ ప్రభువును ఈ యొక్క బిడ్డలను రక్షించేవాడిగా ఉంటారు. ఎంతటి వారైనా ఎటువంటి వారైనా ఎవరైనా కానీ గొప్పవారైనా పేదవారైనా ఒక రోజు తప్పగా ఈ యొక్క రోజు చూడవలసిన వారిగా ఉన్నారు. ఒక రోజు దీన్ని ఎదుర్కోవలసిన వారిగా ఉన్నారు. కాబట్టి ప్రతి వారు మరణించాలి, ప్రతి వారు లోకాన్ని విడిచిపెట్టాలి, ప్రతి వారు కూడా లోకంలో ఒక రోజు ఉన్నది. అందుచేత ఆ రోజు నీకు ఎక్కడో తెలియదు కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ప్రయాసపడి ప్రారంభించిన సమస్త వాళ్ళరా నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. దైవజనులు సుందర్ సింగ్ గారు ఇలాంటి శుభ సందేశాలు ఈ యొక్క స్థలంలో అనేక పర్యాలు చెప్పి ఉన్నారు. ఇంకా నీవు ఆ వాక్యాన్ని నీ చూపులో గమనించకపోయినట్లయితే దేవుని వాక్యం మరొకసారి నిన్ను హెచ్చరిక చేస్తుంది. కాబట్టి ఇప్పుడారా మీరందరూ కూడా యేసు ప్రభువును బరాకావాసి ప్రభువుని యేసుక్రీస్తునకు చాలా ఇబ్బంది. వార్తంతా తిరిగితే భోజనం ఉండేది కాదు. అయితే విశ్వాసం ద్వారా ఆ ప్రభు చేతిలో జరిగింది. వీటికి దేవుని యొక్క పనిలో ఏమాత్రం ఎనుచూపు నేను విశ్వాసం కర్త కొనసాగించేసిన దృష్టికి ఓపిక పరిగెత్తిన దైవజనుడిగా ఉన్నా. దయచేసి దరాకాకి వేయడానికి పన్నెండవ అధ్యాయం
12:7 ప్రసంగి 12:7 మొన్నైనది వెనకటి వలనే మరలా భూమి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును. కరుణా సంపన్నుడైన మా పరలోకపు తండ్రి, మీకు మా హృదయపూర్వక వందనములు స్తోత్రములు. ఈ చోట దేవుణ్ణి ఎరగినటువంటి వారు ఎవరినూ చేరలేదు. ఎంతకాలంగా ఓపిక పడుతున్నారంటే దేవం కలిగినటువంటి దేవుడిని ఎరిగినటువంటి భక్తులు. నీ భక్తుల యొక్క మరణ మా ప్రభు అనుభవాన్ని రుచి చూసేదాని కొరకై, మా ప్రభు నీ వాక్యం ద్వారా గ్రహించేదాని కొరకై వారికి మీరు మరో కరుణం ఇస్తూ ఉన్నారు. దేవా, ఈ భౌతికమైనటువంటి దేహం యొక్క రూపాన్ని ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే దినం కొరకై మా ప్రభు రక్షణతో కూడా నిరీక్షణ కలిగిన వారుగా ఉండడం కొరకై నేర్పించబడేటువంటి వారుగా ఉంటున్నారు. నీ ప్రియదాసుని 77 సంవత్సరముల మా ప్రభు జీవింపజేసిన దాని కొరకు వందనములు స్తోత్రములు. దేవా, శనివారం రాత్రి 9 గంటలకు నీ మహిమలోని పిలుచుకున్న దాని కొరకు వందనాలు. ఈ 2 దినాలు దేవా మా కొరకై ప్రభు నీవు భద్రపరిచిన దాని కొరకై వందనములు స్తోత్రములు. అనేకులైనటువంటి భక్తులైనటువంటి వారికి దేవా మా ప్రభు కనబడినట్లుగా ఈ అవకాశం ఇచ్చిన దాని కొరకై నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా మా ప్రభు ఈ ప్రియదాసులైనటువంటి భక్తుని గారిని మా ప్రభు అనుసరించడం ద్వారా దేశంలో అనేకమైనటువంటి భాగంలోకి వెళ్ళి మా ప్రభు నేను సేవించేటువంటి ధన్యత వహించినటువంటి దాసులు కొరకై వందనములు స్తోత్రములు. దేవా మా ప్రభు ఇటు రామేశ్వరం నుండి మా ప్రభు అమృతసర్ వరకు దేవా మా ప్రభు అనేక స్థలాల్లోనికి, పంజాబ్ లోనికి దేవా మా ప్రభు పశ్చిమ బెంగాల్లో ఉండేటువంటి ఆ చివరి ప్రాంతాల వరకు వెళ్ళి ఈ ప్రశుద్ధమైనటువంటి వాక్యాన్ని బట్టి రాయబడినటువంటి పాటలు పాడడానికి ఈ దాసులకు మీరు ఇచ్చినటువంటి కృపకై వందనాలు. దేవా మా ప్రభు సియోను గీతములో అనేకమైనటువంటి పాటలు రాసి పాడుటకును దేవా వేలాది ప్రజలైనటువంటి వారి హృదయంలో నిలిచి ఉండటకును ఈ ప్రియదాసునికి బలహీనమైనటువంటి ఘటానికి మీరు ఉంచినటువంటి అధికమైనటువంటి కృప వరకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏదెంతైనా గాని దేవా మా ప్రభు మేము మనై ఉన్నాం. మనైనది మరలా తిరిగి మందిలోని చేరాలనేది నీ నియమం కనుకనే దాన్ని మా ప్రభు మీరు నెరవేర్చేటువంటి వారు. మీరు వాడుకుంటారు, మందిలో కలుపుతారు, అందులో చక్కటి మొక్కలాగా ఒక రోజులు తిరిగి లేపుతారు. ఈ నిరీక్షణ బైబిల్ ఎరిగినటువంటి భక్తులందరికీ మీరు అనుగ్రహించిన దాని కొరకు వందనాలు. ప్రియదాసులు కూడా ఆ విధమైనటువంటి అనుభవంతో ఏ చేతిగా అప్పగించుకుంటున్నాం. దేవా కృప చూపించండి, కళాలను దేవునికరంగా ఉంచండి, మా ప్రభా సాక్షార్థమైందిగా ఉంచండి. అనేకుల హృదయంలో దేవునికరమైన ఫలాలు ఫలించడం కారణంగా చేయండి. వందనములు స్తోత్రములు. ఈ కార్యమును అంగీకరించమని యేసు నామములో స్తుతించి అడుగుతున్నాము తండ్రి. దేవుని దాసుని కనపరిచిన దేవునికి, తన దాసుని వాడుకునే కార్యములు జరిగించిన దేవునికి, తిరిగి తన రాజ్యములకు పిలుచుకున్న దేవునికి, తిరిగి ఆయనతో పాటు మన మధ్యకు తీసుకురానున్న దేవునికి తీసండి పైకి తాడు తీసండి. ఆ తాడు కూడా లాగండి. పైకి
పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం బెరాగా సహవాసం అంతటిని తోడుగా ఉండి కాపాడును గాక. ఈ కార్యములను అంగీకరించి మహిమ హలో ఏంటి ఇక్కడ పెట్టండి విశ్వాసంతో యాత్రను సాగించు